హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరి టాక్స్. గైస్, ఈ వ్లాగ్ షాపింగ్ వ్లాగ్ ఉండబోతుంది. ఏంటనేసి అంటే ఈ మంత్ 25న ఫ్రెండ్ బర్త్డే. క్రిస్మస్ అండ్ బర్త్డే ఒకే రోజు అనమాట. సో ఇంకా ఎలాగో 10 డేసే ఉంది కదా, బర్త్డే డ్రెస్ తీసుకుందామని షాపింగ్ అనుకున్నాం. ఈలోగా తెలిసిన విషయం ఏంటనేసి అంటే చెన్నై షాపింగ్ మాల్ వైజాగ్ గ్రాండ్ ఓపెనింగ్ అని తెలిసింది. సో ఎలాగో శ్రీలీల వస్తుంది ఓపెనింగ్కి. ఇంకా మార్నింగ్ అంతా ఒక సెలబ్రిటీ వస్తే చాలా హడావిడి ఉంటుంది కదా. ఇంకా హడావిడి అంతా తగ్గిన తర్వాత ప్రశాంతంగా ఆఫ్టర్నూన్ లంచ్ చేసి వెళ్దామని చెప్పేసి లంచ్ చేసి ఆఫ్టర్నూన్ వెళ్ళాము. సో అయినా సరే మార్నింగ్ ఆమె వెళ్ళిపోయినా కూడా ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ ఉంది. అసలు ఒక 2-3 కిలోమీటర్స్ షాపింగ్ మాల్కి దూరం నుంచే చాలా ఉందన్నమాట ట్రాఫిక్. సో ఇక్కడ ఐ మెట్ అనదర్ యూట్యూబర్, తినే వైజాగ్లో మీ అల్లరి పిల్ల అని చెప్పేసి తంది కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంట. సో వ్లాగర్ ఎలా షూట్ చేస్తారో వీడియోస్, ఆ ఇంటెన్షన్ ఎలా ఉంటుంది, లైక్ ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది. కాబట్టి నేను తను వ్లాగింగ్ చేస్తుందని నాకు అర్థమయ్యి ఆర్ యూ ఏ యూట్యూబర్ అని అడిగాను నేను వెళ్ళి. సో దెన్ షీ సెడ్ ఎస్, అండ్ తన ఛానల్ నేమ్ కూడా నాకు చెప్పింది. సో మీరందరూ నా ఫాలోవర్స్గా, నా సబ్స్క్రైబర్స్గా తనని కూడా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైజాగ్లో మీ అల్లరి పిల్ల, ఓకేనా? సో ఇక వచ్చేసాము ఫైనల్గా. వచ్చినా కూడా హీరోయిన్ వెళ్ళిపోయినా కూడా చూసారా ఎంత రష్ ఉందో. బాబాయ్ వెళ్ళడం అవసరమా అనుకుంటా తోపులాట్లో తోసుకుంటా వెళ్ళిపోయాము. ఎందుకనేసి అంటే ఎప్పుడన్నా ఓపెనింగ్ డే రోజు మంచి ఆఫర్స్ ఉంటాయి అక్కడన్నా కూడా, కానీ ఆ రష్కి భయపడి ఎప్పుడు వెళ్ళలేదు. ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఇలాగా ఓపెనింగ్ డే రోజు ఒక షాపింగ్ మాల్కి రావడం. నేను వస్తున్నానే కానీ ఆ పుష్ప 2 మూవీలో ఒక ఆమె చనిపోయి కేసు నడుస్తుంది చూసారా, అల్లు అర్జున్ కేసు. సో నాకైతే అదే మైండ్లోని టెన్షన్గా ఉంది. అయినా సరే ఏదో ఇంకా అలాగే నేనైతే తొయ్యకుండా సేఫ్గా చూసుకుంటా వెళ్ళాను. ఎందుకనేసి అంటే ఆల్రెడీ ఇన్సిడెంట్స్ చూస్తున్నాను కాబట్టి. సో జాగ్రత్తగా అయితే లోపలికి వెళ్ళడం జరిగింది. బట్టలు కూడా కలెక్షన్ చాలా బాగుంది. కొత్త షాపింగ్ మాల్ కదా, ఫస్ట్ డే కదా. సో ఎంత మంచి కలెక్షన్ ఉందో తెలుసా, నాకైతే భలే నచ్చినాయి. శారీస్ కానీ, క్రాప్ టాప్స్ కానీ, బట్టలు అన్నీ కూడా చాలా బాగా నచ్చింది కలెక్షన్. సో మేము ఎన్ని సెలెక్ట్ చేసుకున్నామా, దగ్గర తను ఒక 4 శారీస్, నేను ఒక 4 శారీస్ సెలెక్ట్ చేసామా. ఏమైందంటే మేము ఒక బాస్కెట్లో వేసాము అవన్నీ కూడాను. ఒక 2 బెడ్షీట్లు కూడా వేసాము. ఏంటంటే ప్రతి చోటకి క్యారీ చేయలేకపోతున్నాము. మనం సెలెక్ట్ చేసినవి ఎవరు తీస్తారులే అని డీమార్ట్లో యూజ్ చేసే ట్రిక్ ఇక్కడ యూజ్ చేస్తే పని అవ్వలేదు. సో మేము గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టి, లైక్ ఫస్ట్ ఫ్లోర్లో పెట్టి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేలోపు అవి ఎవరో తీసేశారు. మేము ఆల్రెడీ మంచి కలెక్షన్ సెలెక్ట్ చేసి పెట్టామేమో, వాళ్ళకి ఎవరికో నచ్చుంటుంది. సో తీసేశారనమాట. బాస్కెట్ కూడా లేదు అక్కడ. ఒక బెడ్షీట్ మాత్రం పక్కనే పడేసింది రిటర్న్లో వచ్చేసరికి. సో ఆ ఒక్క బెడ్షీట్, దానికి ఇంకొక బెడ్షీట్ యాడ్ చేసి 2 బెడ్షీట్స్ కొనుక్కొని వచ్చాను తప్పితే. ఒక 8 శారీస్ వరకు ఇద్దరం కలిపి సెలెక్ట్ చేసాం, కానీ అవన్నీ ఎవరో తీసేసుకున్నారనమాట. సో ఈ 2 బెడ్షీట్స్ అండ్ నా చేతిలో ఉన్న కొన్ని శారీస్, ఇంకా నా ఫ్రెండ్ కూడా కొన్ని శారీస్ సెలెక్ట్ చేసింది, అవన్నీ కలిపి ఒక బాస్కెట్లో వేసామన్నమాట. సో బెడ్షీట్ ఓపెన్ చేసి చూపించమంటే ఆయన చూపిస్తున్నారు. బెడ్షీట్స్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి తెలుసా, క్లాత్ అది కాటన్, చాలా మంచిగా అనిపించింది. నేను అందుకే తీసుకున్నాను. మనం ఇంకా ఎక్కువగా బెడ్ మీదే ఉంటాము, అయితే ఎడిటింగ్ చేసుకుంటా ఇంకా బెడ్ వదలం కాబట్టి నాకు బెడ్షీట్స్ తీసుకోవాలనిపించి ఒక 2 సెట్స్ అయితే తీసుకున్నాను. సో అలా ఆ బాస్కెట్లో వేసి మొయ్యలేక లేజీగా అనిపించి ఒక చోటు పెట్టేవండి. అయ్యో ఎంత పని అయిందో తెలుసా. సో కొత్త షాప్ కదా, ఈరోజు ఓపెనింగ్ కదా, అలా ఉందన్నమాట. పూజ చేసి చాలా నీట్గా. ఓకే. సో ఇయర్ రింగ్స్ కలెక్షన్, బుట్టలు అయితే భలే ఉన్నాయి తెలుసా. బట్ మనం ఇవన్నీ యూజ్ చేయం కదా. ఎంతన్నా బట్టలు తప్పితే చేంజ్ చేసేది, పైన జ్యువెలరీ ఎప్పుడు అంతగా బద్ధకం రెడీ అవ్వడానికి. ఉన్నవే కొత్తవి వేసుకోవట్లా ఇంట్లో.
సరే గానీ అయితే బట్టల కలెక్షన్‌కి వచ్చేసరికి చాలా చాలా బాగుంది తెలుసా కలెక్షన్ మాత్రము. మీరు ఈ వీడియో ఈ మధ్య చూస్తే గనక వెంటనే వెళ్ళిపోండి. కలెక్షన్ చాలా బాగుంది. కాకపోతే కొద్దిగా రష్‌గా ఉంది. జనాలు చాలా ఎక్కువ మందొచ్చారు. ఈ వీడియో మీకు ఎప్పుడు రీచ్ అయితే అప్పుడు ట్రై చేయండి. చెన్నై షాపింగ్ మాల్ వైజాగ్‌లో. ఇది డాబా గార్డెన్స్ దగ్గర పెట్టాడనమాట. సో, తప్పకుండా విజిట్ చేయండి. కలెక్షన్ అయితే చాలా బాగుంది తెలుసా. మేము ఎంతో ఇష్టంగా ఎన్ని టైమ్స్ సెలెక్ట్ చేసుకున్న శారీస్ అన్నీ కూడా ఎవరో తీసేశారనమాట. మేము అక్కడ పక్కన మాదే మిస్టేక్. ఇంత కొత్త షాపు అలా అంత రష్‌లో కింద ఫ్లోర్‌లో పెట్టి పై ఫ్లోర్‌కి వెళ్ళి వచ్చేసరికి ఉంటాయా ఏంటి? అంత పిచ్చి పని చేస్తే పోయినాయి అనమాట. పోయినాయి అంటే బిల్ అవ్వలేదులే. బిల్ చేయకుండానే అక్కడ పెడితే తీసేశారు. సో, ఇక మేము సెలెక్ట్ చేసుకున్న కలెక్షన్ తీసేసరికి ఇంకా మాకేం నచ్చక అంటే ఇంకా అదర్ సెలెక్ట్ చేసే ఓపిక లేక మేము ఇంక ఓన్లీ బెడ్‌షీట్స్ మాత్రమే తీసుకున్నాం అనమాట. సో, అయితే గ్రౌండ్ ఫ్లోర్ అంతా శారీస్ ఉంటాయి గైస్. అండ్ బెడ్‌షీట్స్, కర్టెన్స్, ఇంకా టవల్స్ అవి ఉంటాయి. అండ్ జ్యువెలరీ కూడా ఉంటుంది. ఇయర్ రింగ్స్, సెట్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళిపోతే మీకు క్రాప్ టాప్స్, డ్రెస్ మెటీరియల్స్, వెస్టర్న్ వేర్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ అక్కడ మిర్రర్ లేకుండానే మిర్రర్‌లో చూసుకుందామని మా ఫ్రెండ్ రెడీ అయిపోతే ఆ భవానీ ఏమో అక్కడ మిర్రర్ లేదన్నట్టు అంటే దీనికి నవ్వొచ్చి ఆయన కూడా నవ్వేశాడనమాట. చాలా ఫన్నీగా జరిగింది ఇన్సిడెంట్ అక్కడ. సో, ఇక ఫస్ట్ ఫ్లోర్‌లో చెప్తున్నా కదా! మనకి వెస్టర్న్ వేర్, డ్రెస్ మెటీరియల్స్, క్రాప్ టాప్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా సెకండ్ ఫ్లోర్‌లో కూడా శారీసే ఉంటాయి. బట్ పట్టు శారీస్ కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనమాట. కొంచెం హై కాస్ట్ అవన్నీ కూడా సెకండ్ ఫ్లోర్‌లో ఉంటాయి. ఇంకా పైన థర్డ్ ఫ్లోర్‌కి వెళ్ళిపోతే కిడ్స్ వేర్ అలా ఉంటాయన్నమాట. ఇంకా ఫోర్త్ ఫ్లోర్‌కి వెళ్ళిపోతే మెన్స్ వేర్. సో, ఇది షాపింగ్ మాల్ కంప్లీట్‌గా అయితే ఎంత రష్ ఉందంటే తోసేసుకుంటా కొనుక్కుంటున్నారు. బట్టలు చాలా బాగున్నాయి. మీరు విజిట్ అవ్వండి. డిసెంబర్‌లోనే చూస్తే గనక ఈ వీడియో. ఎందుకనేసి అంటే కలెక్షన్ ఉంటుంది. కొన్ని రోజుల వరకు అయితే కలెక్షన్ ఉండొచ్చు కదా! అండ్ పండగ నెక్స్ట్ క్రిస్మస్ ఉంది, న్యూ ఇయర్ ఉంది, పొంగల్ ఉంది. సో, మీకు యూజ్ అవుతదేమో అనుకుంటున్నాను. మంచి టైంలో షాపింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీకు వర్త్ అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో, ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. పట్టు చీరలు ఉన్నాయి గైస్. ఎక్సలెంట్‌గా ఉన్నాయి తెలుసా. సూపర్బ్ కలెక్షన్ పట్టు చీరలు మాత్రం. మీరు లైవ్‌లో చూస్తే మీకు ఇంకా నచ్చుతుంది. ఒకటి చూసా 7,000 అనుకుంటా గైస్. అబ్బా! ఎంత బాగుందో తెలుసా శారీ మాత్రం. మనం శారీ కట్టుకునేదే తప్పక కట్టుకుంటున్నాం అన్నట్టు కట్టుకుంటాను నేను. తప్పదు అన్నట్టు వర్క్ చేసేటప్పుడు శారీ తప్పదు అన్నట్టు కట్టేదాన్ని. నాకు అసలు అంత ఇంట్రెస్ట్ ఉండదు శారీస్ మీద, ఎంతన్నా డ్రెస్సెసే. బట్ ఆ శారీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. నాకు గ్రీన్ కలర్ పట్టు శారీస్ అంటే బాగా ఇష్టము. సో, అది గ్రీన్ కలర్ అన్నమాట 7,000. చాలా బాగా నచ్చింది. మీరు పట్టు చీరలు అయితే ఇక్కడ కలెక్షన్ లైక్ చేస్తారు. పట్టు చీరలే కాదు, మీకు వర్క్ శారీస్ కూడా చాలా బాగున్నాయి గ్రౌండ్ ఫ్లోర్‌లో. చెక్ చేయండి. వైజాగ్ వాళ్ళైతే కనుక డాబా గార్డెన్స్ దగ్గర పెట్టాడు చెన్నై షాపింగ్ మాల్. మేము అనుకోకుండా అప్పటికప్పుడు వచ్చామన్నమాట. అంటే మార్నింగ్ ఒక రీల్‌లో ఈ మధ్య అన్ని రీల్‌లోనే ఇన్ఫర్మేషన్ వస్తుంది నాకు. మొన్న ఆర్గానిక్ మేళా గానీ, విశాఖ ఆర్గానిక్ మేళా గానీ, ఈరోజు చెన్నై షాపింగ్ మాల్ కానీ మేము రీల్స్‌లో చూసి వెళ్తున్నాం అనమాట. ఇంకా చెప్పాను కదా! అన్ని శారీస్ సెలెక్ట్ చేసి ఒక చోట పెడితే ఎవరో తీసేశారు. ఓన్లీ బెడ్‌షీట్స్ మాత్రమే తీసుకొనొచ్చాను. నేను నా ఫ్రెండ్ సెపరేట్ అయిపోయాం. తను గ్రౌండ్ ఫ్లోర్‌లో చిక్కిపోయింది. నేను ఫస్ట్ ఫ్లోర్‌లో చిక్కిపోయాను. ఇంకా అలా అయిపోతే నేను వేరే ఎగ్జిట్ నుంచి వచ్చాను. తను వేరే ఎగ్జిట్ నుంచి వచ్చిందనమాట. సో, నేను ఇంక ఇలా బయటకొచ్చేసరికి ఒక ఆమె నిజంగా తోపులాటలో ఇలా పడిపోయింది తెలుసా. పడిపోతే అందరూ వచ్చి లేపి ఆమెను లేపారు. నాకైతే ఆ 'పుష్ప 2' ఆ ఇన్సిడెంట్సే ఇంకా అలా మైండ్‌లో ఉండిపోతుంది. ఏది చూసినా కూడా భయమేసేస్తుందనమాట. కానీ ఆమెని అందరూ వచ్చి లేపేసరికి సేఫ్‌గా ఉంది. అది చెన్నై షాపింగ్ మాల్ స్టోరీ అయితే మాత్రం. కలెక్షన్ సూపర్బ్‌గా ఉంది. వెళ్ళండి, తప్పకుండా చూడండి. పండగకి బట్టలు ఎలాగో కొనుక్కుంటారు, షాపింగ్ చేస్తారు కాబట్టి.
అండ్ ఇంకా చెన్నై షాపింగ్ మాల్‌లో చూసుకొని బయటకొచ్చేసరికి ఇంక మా ఫ్రెండ్ కూడా అక్కడే ఉన్నాను దగ్గరలో అంటే వచ్చారనమాట. మై షాప్ జగదాంబ ఇది. సో, తనెప్పుడు ఇక్కడే కొంటదంట బట్టలు. నిజంగా ఇక్కడ కూడా కలెక్షన్ చాలా బావుంది. కొంచెం ప్రైసీ అనిపిచ్చింది కానీ బట్టలైతే బావున్నాయి ఇక్కడ కూడా. సో, ఇంకా తనని మీట్ అవుదామని చెప్పేసి ఇక్కడికొచ్చాను. క్యాజువల్‌గా మార్నింగ్ కాల్ చేసి ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? అంటే ఏం లేదు ఇలా వెళ్దాం అనుకుంటున్నాను చెన్నై షాపింగ్ మాల్ అంటే ఆహ్, అవునా నేను కూడా ఎళ్తున్నాను షాపింగ్‌కి అనేసి అంటే తన షాప్ నేమ్ చెప్తే ఆడికి వెళ్ళి కాల్ చేసి అలా మీట్ అయ్యామనమాట. తిను నా కొలీగ్ అనమాట. తను ఇంగ్లీష్ ఫ్యాకల్టీ నేను వర్క్ చేసేటప్పుడు. సో, వి బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ దట్ టైమ్. అప్పటినుంచి లైక్ కోవిడ్ బిఫోర్ మేమిద్దరం కలిసి వర్క్ చేసాము. అంటే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ వీఆర్ టుగెదర్. వీఆర్ ఇన్ టచ్ అనమాట. షీ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ నాకు. చాలా అంటే అప్ అండ్ డౌన్స్‌లో, లో టైంలో నాకు మంచి ఒక సిస్టర్‌లాగా మంచి సపోర్ట్ ఇస్తది తను. మెనీ టైమ్స్ వితౌట్ ఇప్పుడు అడిగితే హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఇది నాకు అడగకుండానే ఐ విల్ బి దేర్ ఫర్ యూ ఈశ్వరి అట్ ఎనీ కాస్ట్ అని నాకు చాలా మంచిగా భరోసా ఇస్తది. నాకు చాలా ఏంటంటే నా ఓన్ సిస్టర్‌తో ఉన్న ఫీలింగ్ వస్తదనమాట. అలాంటి ఫ్రెండ్ అందరికీ ఉండాలి. సో, రీసెంట్ టైమ్స్‌లో కూడా నేను చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళేటప్పుడు తను నాకు కాల్ చేసి ఎలా ఉంది, ఏంటి కనుక్కొని నాకు మంచి మోరల్ సపోర్ట్ ఇస్తదనమాట. ఈవెన్ షీ విల్ గివ్ మీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఆల్సో. బట్ ఐ నెవర్ టేక్ దట్ గ్రాంటెడ్ అనమాట. గ్రాంటెడ్‌గా ఏది తీసుకోను నేను అంటిల్ అన్లెస్ అది ఎమర్జెన్సీ అయితేనే గానీ. బట్ ఇలాంటి ఫ్రెండ్స్ ఎంతమందికి ఉంటారు చెప్పండి. సో, షీ ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్ అనమాట. వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ నెక్స్ట్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌కి వచ్చాము. మధ్యలో పానీపూరి తిని అండ్ చెప్పా కదా నా ఫ్రెండ్ బర్త్డే ఉందని చెప్పేసి తను లెహంగాస్ చూస్తుంది. అంటే బర్త్డేకి లెహంగా తీసుకుందాం అన్నట్టు చూస్తుందనమాట. చాలానే చూసింది. గైస్ ఎలా ఉంది చెప్పండి. ఇది లావెండర్ కలరు, లైట్ లావెండర్ కలరు. ఇది వచ్చి సీ గ్రీన్ కలర్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చేసింది సీ గ్రీన్ కలర్ ఇది. అది పిక్స్‌లో చాలా లైట్‌గా వస్తుంది. డైరెక్ట్‌గా చాలా గ్రాండ్‌గా ఉంది. బట్ పిక్స్‌లో గట్ట చూస్తుంటే చాలా లైట్‌గా ఉంది అని చెప్పేసి ఇది తీసుకోలేదనమాట. బట్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది గైస్. షాపింగ్ నాది కాదు కదా, దానిది కదా. బట్ మనం క్రిస్మస్ షాపింగ్ కూడా ఉంది. మనం అప్పుడు నేనేం తీసుకున్నా అనేది మీకు చూపిస్తాను. ఇంకా టైం ఉంది కదా అని వెయిట్ చేస్తున్నా అనమాట. అండ్ గెస్ దిస్ ప్రైస్ 7,000 ఆ లెహంగాది. అండ్ దీస్ లెహంగాస్ ఆర్ లైక్ 3,000, 4,000 అలా ఉన్నాయన్నమాట. అండ్ దెన్ చాలా షాపింగ్ చేసిన తర్వాత వి ఆర్ ఎగ్జిటింగ్ బయటకు వచ్చేస్తున్నాం. అది గైస్ ఈరోజైతే షాపింగ్ లాగా అలా అయింది. అండ్ చాలా టైర్డ్ అయిపోయి ఇంటికైతే వచ్చేసాం. మీరు వైజాగ్ వాళ్ళు అయితే కనుక చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళండి. చాలా మంచి కలెక్షన్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వర్త్ అనిపిస్తే కనుక ఒక లైక్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ ఫర్ షూర్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.